హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక డివోషనల్ ప్లేస్ గురించి అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చి సీతామాత టెంపుల్ అండి. మనం జనరల్గా రాముడు సీత ఉన్న టెంపుల్స్ చూస్తాము. ఇది ప్రత్యేకంగా సీత కోసం ఉన్న టెంపుల్ అనమాట. ఇది బెంగళూరు నుంచి 93 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడం కొంచెం కష్టమైన పనే. అంటే రీచ్ అవ్వడం కాదు, అక్కడికి రీచ్ అయ్యాక అక్కడి నుంచి కొండపైకి వెళ్ళడం అనేది కొంచెం కష్టమైన పనే. సో ముందు కింద ఇదంతా అయితే పార్కింగ్ ప్లేస్ చాలా ఉంటుందండి. బట్ అది ఎంత కష్టమైనా గానీ అదొక మంచి ఫీల్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళొచ్చాక. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం. ఇలా స్టెప్స్ అయితే చాలా ఉంటాయండి పైకి వెళ్ళడానికి. ట్రెక్కింగ్ లా ఉంటుందన్నమాట. వే అంతా కూడా కొంచెం సేపు ఇలా స్టెప్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టెప్స్. అలాగే లాంగ్ లాంగ్ స్టెప్స్ ఉంటాయి. అలాగే కొంచెం ఏమో దారి ప్లెయిన్ గా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద రాక్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాము. ఈ వేలో ఇలా వెళ్తూ మధ్య మధ్యలో వ్యూస్ కూడా బాగుంటాయి చూడడానికి. ఇలా నడుచుకుంటూ వెళ్తే కనీసం ఒక 1 to 2 అవర్స్ అయితే పడుతుందండి. అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల టెంపుల్స్ అయితే ఉంటాయి. అలాగే బాలి సుగ్రీవులకు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నిట్లో కూడా శివలింగాలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఇక ఈ గుడి గురించి కనుక చెప్పాలంటే, ఈ టెంపుల్ ఒక కొండపైన ఉంటుందండి. సీతమ్మ వారు అజ్ఞాతవాసం చేసే టైంలో లవకుశలు పుట్టినప్పుడు ఇక్కడ ఉండేవారు అని అయితే చెప్తూ ఉంటారనమాట. ఇలా మనకి నడిచి వెళ్లే దారిలోనే వాల్మీకి ఆశ్రమం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి వాల్మీకి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. అండ్ ఎక్కడికక్కడ రాసి కూడా ఉంటుందండి రాళ్ల పైన. సో రాళ్ల పైన రాసిన దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చి ఇంకో దానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కి ప్లేస్ అన్నమాట. సో ఇది దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడైతే టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇదొక టెంపుల్ అన్నమాట. మోస్ట్లీ అన్ని చోట్ల కూడా శివలింగాలు అయితే ఉన్నాయండి. సో ఇదొక టెంపుల్. అండ్ అట్లాగే దాని పక్కనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది. సో ఇలా ఉందన్నమాట లోపల ఇక్కడ అంతా కూడా. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. రాతితో కట్టినవి అన్నమాట. ఇప్పుడు ఉండేలాగా కాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అప్పుడు కట్టిన టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉంటాయి మనకి కర్ణాటకలో. అసలు ఇలాంటి టెంపుల్స్ బాగా ఫేమస్. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇవి బాగుంటాయి కూడా చూడడానికి. అండ్ ఇలా మొత్తం నడుచుకుంటూ వెళ్ళడమే ఇంకా. అండ్ ఇలా వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ కానీ ఏమీ దొరకవండి. సో మనం ఎక్కడన్నా కింద నుంచే తీసుకుని వెళ్ళడం బెటర్ అనమాట. నార్మల్ డేస్ లో అయితే పెద్దగా ఉండరు జనాలు. మార్చ్ ఏప్రిల్ టైంలో అయితే ఫుల్ గా రష్ గా ఉంటుందంట ఇక్కడ. అప్పుడు ఏదో జాతర లాంటిది జరుగుతూ ఉంటుందట. అండ్ అలాగే ఈ కొండ పెద్దవాళ్ళు ఎక్కడం అయితే కష్టమేనండి. మోర్ దెన్ 500 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది. ఇక్కడ తాయిమనే అనేసి ఒక టెంపుల్ అయితే ఉంటది. సో నేను ఆ టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఒక మంచి విశిష్టత అయితే ఉందండి. అండ్ మధ్య మధ్యలో ఇలా వెళ్ళే దారిలో ఇలా చూసుకుంటూ ఎంత దూరం ఉంది ఏంటి అనేది చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ అక్కడ ఉంది. సో అక్కడ వరకు వెళ్ళాలి. అండ్ నేను చెప్పిన టెంపుల్ ఇదేనండి, తాయిమనే అనేసి చెప్పాను కదా. సో ఆ టెంపుల్ ఇదే అన్నమాట. ఇక్కడ 2 శివలింగాలు అయితే ఉంటాయి. ఇలా పక్క పక్కన 2 శివలింగాలు అయితే ఉంటాయి అన్నమాట. అలాగే పైన ఉన్నది సీతమ్మ వారు వాడిన వస్తువులటండి. పెద్ద పెద్ద బాణలు లాంటివి ఉంటాయి కదా. హనుమంతుడు వాటిని రివర్స్ చేసి పెట్టారంట ఆ టైంలో. జనాలు పాడు చేసేస్తారు అనేసి కలియుగంలోనే కాదు, వాళ్ళ తర్వాత యుగాల్లో జనాలు పాడు చేసేస్తారు అన్న ఉద్దేశంతో వాటిని రివర్స్ చేసి పెట్టారట. సో ఈ టెంపుల్ పైన అవి రివర్స్ చేసి ఉంటాయి. యాక్చువల్గా ఆ వీడియో కూడా తీసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. అది మనం అలా కొడుతూ ఉన్నా సరే అదొక కాపర్ సౌండ్ లాగా వస్తుంది అనమాట. చూడ్డానికేమో రాయిలాగా ఉంటుంది, బట్ కాపర్ సౌండ్ అయితే వస్తుంది. నిజంగా చాలా బాగా అనిపించిందండి అదంతా కూడా చూడడానికి. అలాగే ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే కూర్చోడానికి కూడా ఒక చోట అయితే ఇలా ఉంటుందండి. ఎక్కడైనా కూర్చోవచ్చు, మొత్తం రాళ్లే ఉంటాయి కాబట్టి. బట్ మధ్యలో ఇలా అయితే అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ కావాల్సిన వాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరొచ్చు. ఇదంతా కూడా వాకింగ్ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్ గా చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. అలాగే ఇలా వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. పాదాల గుర్తులు, లవకుశల పాదాల గుర్తులు ఇవి అని చెప్తూ ఉంటారు. అలాగే సీతమ్మ వారి పాదాలు, హనుమంతుడి పాదాల గుర్తులు అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా లక్ష్మణ తీర్థ అంటారు దీన్ని. దీని దగ్గర అయితే మనకి ఈ పాదాలన్నీ కూడా ఉంటాయండి. అలాగే వెళ్ళే దారిలో అన్ని కూడా కొంచెం ఇలా చిన్న చిన్న మందిరాల్లాగా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి రెక్టాంగిల్ షేప్ లో అయితే ఉన్నాయి.
ఇలాంటివి రెండో మూడో వచ్చాయండి ఇలా వెళ్ళే దారిలోనే. సో మొత్తానికి మళ్ళీ కొంచెం దూరం వచ్చాము అండ్ అంత దూరంలో అయితే ఉందన్నమాట టెంపుల్. సో అక్కడికి రీచ్ అవ్వాలి. ఫైనల్ గా అన్ని స్టెప్స్ అయితే ఎక్కేసి ఫైనల్ పాయింట్ కి అయితే వచ్చేసామండి. ఇదే టెంపుల్. సో టెంపుల్ దగ్గర మాత్రం వ్యూ అసలు చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత పైనుంచి చూడడం కదా, సో వ్యూ మాత్రం సూపర్ గా ఉంటుంది. అండ్ ఉండడానికి చిన్న టెంపులే కానీ మంచి పవర్ఫుల్ టెంపుల్ అనే చెప్పొచ్చండి. మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది అనమాట అక్కడ నాకైతే. వీలైతే ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ ని. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పూజ చేసినా కూడా పిల్లలు పుడతారనే నమ్మకం కూడా బాగా ఉందండి. అలాగే మేము కరెక్ట్ గా టైం కి అయితే వెళ్ళామండి అక్కడికి. ఇంకా సేపట్లో మూసేస్తున్నారు అనమాట. సో పూజారి గారు కూడా మాతో పాటే ఇంకా దిగేశారు. సో కరెక్ట్ టైం కి వెళ్ళాము అండ్ మంచిగా దర్శనం కూడా బాగా జరిగింది. అలా ఇదంతా అయిపోయాక దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కొన్ని ఫొటోస్ కూడా దిగి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయామండి. అండ్ వ్యూ చూస్తున్నారు కదా, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ నుంచి పైనుంచి చూడడానికి వ్యూ మాత్రం. అలాగే ఇక్కడ నుంచి దిగేసిన తర్వాత మేము ఇంకో టెంపుల్ కి అయితే వెళ్ళాము, రామలింగేశ్వర టెంపుల్ అన్నమాట. సో ఇది కూడా అవనిలోనే ఉంటుంది, రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి. నేను ఇందాక మీకు జూమ్ చేసి చూపించాను కదా దూరంగా ఉన్న టెంపుల్. సో ఆ టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ నుంచి దిగాక. ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ అవని టెంపుల్ కి ఇదే ముందు వస్తుంది. కానీ ఫస్ట్ మేము అవని టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట. అవని బెట్ట సీతమ్మ వారి టెంపుల్ కి అయితే వెళ్ళాము. సో ఇది మనకు దారిలోనే తగులుతుంది. సో రిటర్న్ లో అయితే ఈ టెంపుల్ కూడా విజిట్ చేసామన్నమాట. ఈ టెంపుల్ కూడా ఎప్పుడో 10th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అండి. నోలాంబా డైనాసిటీ టైంలో కన్స్ట్రక్ట్ చేశారట దీన్ని. ఈ టెంపుల్ లో ఉండడానికి చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి అండ్ అలాగే బాలి సుగ్రీవులకు కూడా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. పేర్లు మాత్రం అవి ఉన్నాయి, అన్నిట్లో కూడా శివలింగాలు అయితే ఉన్నాయండి. అండ్ ఈ టెంపుల్ అంతా కూడా ఇది చాలా పాతకాలం టెంపుల్ అండ్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్ ఇవి అన్నీ కూడా పాతకాలంలో కట్టినవి, అన్నీ కూడా చాలా బాగుంటాయండి టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. మెయిన్ గా కర్ణాటకలో మనకి ఎక్కువ ఈ టైప్ ఆఫ్ టెంపుల్స్ బాగా ఫేమస్ అండి. ఎప్పుడెప్పుడో కట్టిన టెంపుల్స్, రాజులు లైక్ 1000 సంవత్సరాలు 500 సంవత్సరాల నాడు కట్టిన టెంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు హంపి గురించి అండ్ అట్లాగే హాసన్లో ఉన్న టెంపుల్స్ 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం టెంపుల్స్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ పిన్ కూడా చేస్తున్నాను చూడండి. అలాగే ఇందాక మనం అటు సైడ్ నుంచి ఈ టెంపుల్ చూసాం కదా, సో ఇక్కడ నుంచి అటు కూడా చూడొచ్చు అనమాట. మనం అవని బెట్ట మెయిన్ టెంపుల్ సీతమ్మ వారి టెంపుల్ ఏదైతే ఉందో, సో ఆ వెళ్ళే దారి కూడా మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే వరుసగా శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ.
సో అలా మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి కోటిలింగేశ్వర టెంపుల్ అండి. ఆ టెంపుల్ అయితే ఇంకా అసలు సూపర్గా ఉంది. అక్కడ మొత్తం కోటి లింగాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉంటారు. సో నేను అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.